సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ఒక హృదయాన్ని కదిలించే ఘటన ప్రపంచవ్యాప్తంగా మానవత్వం, దయ, క్షమాగుణంపై చర్చకు దారితీసింది. తన కుమారుని హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురైన యువకుడిని బాధితుడి తండ్రి ఎలాంటి షరతులు లేకుండా క్షమించి ఉరిశిక్ష నుంచి తప్పించడంతో ఈ ఘటన విశేషంగా నిలిచింది. నివేదికల ప్రకారం హత్య కేసులో దోషిగా తేలిన ఒక యువకుడికి కోర్టు మరణశిక్ష విధించింది. శిక్ష అమలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉరిశిక్ష అమలుకు కేవలం 15 గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హత్య గురైన యువకుడి తండ్రి స్వయంగా దోషి కుటుంబాన్ని కలుసుకుని ప్రతీకారం కోసం కాకుండా క్షమాభిక్ష ప్రకటించాడు. దోషి కుటుంబం భారీ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని సమాచారం. అయితే బాధితుడి తండ్రి ఆ ఆర్థిక సహాయం తిరస్కరిస్తూ, నా కుమారుడు రక్తానికి ధర లేదు, నేను అల్లాహ్ కోసం క్షమిస్తున్నాను, నా ప్రతిఫలం అల్లాహ్ వద్దే ఉందని పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాధిత కుటుంబం ఇచ్చిన క్షమాభిక్షతో దోషికి విధించిన ఉరిశిక్ష నిలిపివేయబడింది. తీవ్ర విషాదాన్ని, ఆవేదనను క్షమతో అధిగమించిన ఈ ఘటన సౌదీ అరేబియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని భావోద్వేగానికి గురిచేసింది. మానవత్వం, దయా, క్షమాగుణం ఎంత గొప్పవో చాటి చెప్పిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మరియు అధికారిక ప్రకటనలపై స్థానిక వర్గాల నుంచి మరింత సమాచారం వెలువడాల్సింది. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రతీకారం కంటే క్షమ గొప్పదనే సందేశాన్ని మరోసారి గుర్తు చేసింది. والله اني اعتقدت في هذا اليوم. انا اللي بسلمك. لا والله ما تنزلين. انا اللي